ఉప్పు కప్పురంబు. బుచ్చిరెడ్డిపాలెంలో బువ్వారాహారెడ్డి అనే గొప్ప రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. వారింటికి ఎదురింట్లో అచ్చమాంబ అనే 10 ఏళ్ల అమ్మాయి ఉండేది. అచ్చమాంబ 5వ తరగతి చదువుకునే పిల్ల. ఆ పిల్లకి సుమతి శతకంలోవి, వేమన శతకంలోవి పద్యాలెన్నో వచ్చు. ఆ పిల్ల చదివే పద్యాలన్నీ రెడ్డి గారికి వినపడి, ఆహా, కోకిల కంఠం, ఎంత బాగా చదువుతున్నది అచ్చమ్మ అని మెచ్చుకునేవాడు. ఒకనాడు అచ్చమాంబ వేమన శతకంలో ఒక పద్యం ఇలా చదివింది. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులే వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఎదురుగుండా అరుగు మీద కూర్చుని దంతధావనం చేస్తున్న రెడ్డిగారు అచ్చమామ్మని దగ్గరికి పిలిచి కూర్చోమని, అచ్చమ్మ, భలే బాగా చదివావు పద్యం, దాని అర్థమేమిటో చెబుదువు అన్నాడు. అందుకు అచ్చమ్మ ఆయన అడగటమే తడువుగా, అర్థానికేముంది మామా, ఉప్పు కర్పూరం కూడా చూడటానికి తెల్లగానే ఉంటాయి. నోట్లో వేసుకుంటే మాత్రం ఉప్పు కషమై ఊరుకుంటుంది. కర్పూరం అలాగాక గుమగుమలాడుతూ మంచి పసందుగా ఉంటుంది. అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పైకి ఒకలాగే కనపడ్డా వాళ్ళ గుణాలే తేడాలుంటాయి అని చెప్పేసింది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చక్కగా చెప్పావే అని మెచ్చుకుంటూ రెడ్డిగారు లోపలికి వెళ్ళి చక్కెరకేలి అరటిపళ్ళు హస్తం ఒకటి తెచ్చి అచ్చమ్మకి బహుమతిగా ఇచ్చి పంపాడు. ఆ పద్యంలోని భావం చాలా గొప్పగా ఉందనిపించింది రెడ్డిగారికి. పురుషులంతా ఒకేలాగా కనపడ్డా వాళ్ళల్లో పుణ్యపురుషులు వేరు అని చెప్పడానికి ఎంత మంచి ఉపమానం తీసుకొచ్చాడు వేమరెడ్డి అని మెచ్చుకుంటూ భువారాహారెడ్డి పెరట్లోకి వెళ్లేసరికల్లా ఆయనకి తమ కోడిపుంజులు 2 కంటపడ్డాయి. ఆ పుంజులకి కొంచెం దూరంలోనే పెట్టలు, వాటి పిల్లలు తమ తమ ముక్కులతో ఆహారం ఏరుకుంటూ కనపడ్డాయి. ఇంతట్లో రెడ్డిగారి పని మనిషి వచ్చి 2 పుంజుల ముందు గుప్పెడేసి నూకలు జల్లి చక్కపోయింది. పెట్టలు పిల్లలు బిలబిలమంటూ నూకల కోసం గుమ్ముగూడే. కాని పుంజుల్లో ఒకటి వాడిని దరికి రానియక పొడిచి తరిమేసి నూకలన్నీ తానే బొక్కటం ప్రారంభించింది. అవన్నీ 2వ పుంజు దగ్గర పడ్డ నూకల కోసం అక్కడికి చేరాయి. ఆ 2వ పుంజు మొదటి దానికి మళ్ళీగాక వాటిని చేరనిచ్చి వాటికి కావాల్సినవేవో తినిపోయేదాకా తాను వారాగా నిలబడింది. ఒక పుంజు స్వార్థంతో తక్కిన కోళ్ళను దగ్గరికి రాకుండా తరిమేయటం, 2వ పుంజు వాటిని చేరనిచ్చి ఆదరించడం చూసేసరికి రెడ్డిగారికి చాలా ఆశ్చర్యం వేసింది. చూడగా 2 పుంజులు ఒకలాగే ఉన్నాయి, పైకి స్వరూపం ఒకే పోలిక, అయితే గుణాల్లో మాత్రం అంతా తేడాయి. రెడ్డిగారికి అచ్చమాంబ చదివిన పద్యం జ్ఞాపకం వచ్చి, పుంజుల ముందు పుణ్య పుంజులే వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ అని మార్చి చదవసాగాడాయన. ఆ తర్వాత రెడ్డిగారు తన వ్యాపకం సందడిలో వేమన పద్యము, పుంజుల ప్రవర్తన కూడా మర్చిపోయారు. మర్నాడు ఆయన వియ్యంకుడు అంటే కూతురు మామగారు పని మీద వారింటికి వచ్చాడు. రెడ్డిగారి భార్య శీలమ్మ వంట మనిషితో వియ్యంకుడు గారు వచ్చారు, కోడి మాంసంతో విందు చేయాలి అని పురమాయిస్తుంటే ఈ మాట రెడ్డిగారి చెవిన పడింది. రెడ్డిగారు వంటవాడిని పిలిచి ఆ చెడ్డ పుంజు పనిపట్టు అన్నారు. వంటవాడికి ఈ మాటలు అర్థం కాలేదు. పుంజులో మంచి చెడు ఏమిటి అనిపించింది వాడికి. ఏ పుంజు మాట బాబయ్య, తాము సెలవిస్తుంటే నా కంటికి 2 ఒకేలాగున్నాయి అన్నాడు. నడు, దాన్ని నేను చూపెడతాను అంటూ రెడ్డిగారు వంటవాడిని వెంటబెట్టుకుని పెరట్లోకి వెళ్లారు. 2 పుంజులు ఒకదానికొకటి దూరంగా నిలబడి కనపడ్డాయి. తీరా వాటిని చూసేసరికి వాటిల్లో చెడ్డ పుంజేదో పుణ్యపుంజేదో రెడ్డిగారే పోల్చలేకపోయారు. ఒక్క నిమిషం ఆలోచించి, ఒక గుప్పెడు నూకలు పట్టుకురాబోయ్, వాటి తేడా ఏమిటో చెప్తాను అన్నాడు రెడ్డిగారు. వంటవాడు నూకలు తెచ్చి పోసిపోయేటంతలో ఒక పుంజు బాణంలా వచ్చి నూకల్ని మింగడం ఆరంభించింది. 2వ పుంజు కూడా వచ్చి తినబోయింది. కానీ మొదటి పుంజు దాన్ని దూరంగా తరిమేసి మళ్ళీ వచ్చి మింగడం ప్రారంభించింది. ఇదే నోయ్ నేను చెప్పిన పుంజు అన్నారు రెడ్డిగారు. దాని పని పట్టేశాడు వంటవాడు. మనసుకు నచ్చిన పుంజుని మక్కువగా చూచుకుంటూ వచ్చాడు రెడ్డిగారు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.